భక్తిధామం ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇవాళ మీ ముందుకు ఒక స్పెషల్ ఇంటర్వ్యూతో వచ్చాను. చాలా విశిష్టమైన ఇంటర్వ్యూ, అలాగే ఆధ్యాత్మికమైన ఇంటర్వ్యూతో. ఇవాళ మన ముందున్నారు శ్రీ 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 సిద్ధ యోగేశ్వరి పరమేశ్వరి అమ్మ. మరి అమ్మతో మాట్లాడి వారి సాధన, ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా మొదలైంది, అలాగే ఈ తరం వారికి అమ్మ ఇస్తున్నటువంటి సందేశం ఏంటి, తదితర విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ. అమ్మ, మీ ఆధ్యాత్మిక ప్రయాణం ఏ విధంగా మొదలైంది అసలు? ఓకే అమ్మ, చెప్తాను. ముందుగా నా యొక్క సిద్ధ మహాయోగ గురు పరంపరకి ప్రణామాలు చేస్తున్నాను. అలాగే నాకు ఆధ్యాత్మిక ప్రయాణం కంటే ముందు నా జీవితంలో వచ్చినటువంటి కష్టాలు, వాటి వెనుక ఉన్న సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నంలో, తపనతో ఉన్న సమయంలో ఈ యొక్క శక్తిపాతము కుండలిని చేసేటువంటి ఆ ప్రక్రియ ద్వారా నా అంతర్గతంగా ఏమి జరుగుతుంది, ఆ అనుభవాలను అందరికీ షేర్ చేస్తూ నా యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తూ గురు పరంపర సేవ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. నా యొక్క ఆధ్యాత్మిక ప్రయాణంలో ఈ యొక్క కుండలిని శక్తి జాగృతమైన తర్వాత చాలా చాలా అనుభవాలు, అంతర్గత శక్తి ప్రయాణం వల్ల అంతర్గత కర్మలన్నీ ప్రక్షాళన జరుగుతూ భౌతిక ప్రపంచంలో నేను ఎలా ఉన్నాను, నన్ను నేను గమనించుకుంటూ ఈ యొక్క సిద్ధ మహాయోగం గురించి ఇంకా నేను అందరికీ తెలియజేయాలి, ఈ ప్రేరణ అనేది నా లోపల కలుగుతుంది. ఇదంతా ఆ యొక్క శక్తి చేసేటువంటి విన్యాసాలు అందరికీ ప్రేరణ కలిగించి అందరిలో ఆత్మశక్తి ఉంటుంది. ఈ కష్టాలకు, నష్టాలకు, సుఖాలకు, దుఃఖాలకు, సక్సెస్ లేకపోవడానికి కారణాలు అన్నీ కూడా నీ లోపల అంతర్గత శక్తి వల్లే ఇవన్నీ ప్రాప్తిస్తాయి. అమ్మ, కుండలిని శక్తి అసలు అంటే ఏంటి? అది ప్రతి మనిషిలోనూ ఉంటుందా? ఓకే అమ్మ, మంచి క్వశ్చన్. చాలా మందికి కుండలిని శక్తి అంటే జన్మ కుండలిని, తర్వాత ఈ కుండలిని ఒకటే అని చాలా మంది అడిగారు. గుడ్ క్వశ్చన్. కుండలిని శక్తి అనేది యోగ సాంప్రదాయాల ప్రకారము అది అందరిలో ఉంటుంది. కానీ నిద్రాన అవస్థలో మూలాధారంలో 3.5 చుట్టలు చుట్టుకొని నిద్రావస్థలో ఉంటుంది. ఆ శక్తిని ఎప్పుడైతే మనము గురు పరంపర, గురువు ద్వారా మనం జాగృతం చేసుకొని ఈ యొక్క కుండలిని శక్తిని జాగృతం చేసుకున్న తర్వాత మానవుడి యొక్క జీవితము చాలా అద్భుతంగా తయారు. అమ్మ, సిద్ధ మహాయోగం అంటే ఏంటి? అది సాధారణ యోగానికి భిన్నంగా ఉంటుందా? ఎస్, ఉంటుందమ్మా. సిద్ధ మహాయోగం అనేది మానవుని అంతర్ముఖ సాధన తెలిపేది. అయితే మనము మానవ శరీరము ఆరోగ్యంగా ఉండడానికి ప్రాణాయామ ఎలా అవసరమో, ఆసనాలు ఎలా అవసరమో, ఇది కేవలము మన శరీరం కోసం చేసేది. అదే సిద్ధ మహాయోగం అనేది అంతర్ముఖ సాధన. మనసు అంతర్ముఖం చేసి మానవుని యొక్క శక్తిని చైతన్యవంతంగా పరిచేది. అమ్మ, మరి శక్తిపాతం అంటే ఏంటి? అది ఎలా జరుగుతుంది అసలు? ఓకే అమ్మ, శక్తిపాతం అనేది మన గురు పరంపర ద్వారా శక్తిపాతం అనేది మానవుని శరీరంలో నిద్రాణంగా ఉన్నటువంటి శక్తిని చైతన్యపరిచి మేల్కొల్పేటిది. అది గురు పరంపర ద్వారా సంకల్పం చేసి దీక్షలు ఇవ్వడము, ఆ శక్తిని జాగృతం చేయడం జరుగుతుంది. స్పర్శ దీక్షలు అనేది ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల కుండలిని జాగృతమై ఊర్ధ్వముఖంగా ప్రయాణించి షట్ చక్రాలను జాగరణ చేస్తూ ముక్తి మోక్షం గుండా ప్రయాణం చేస్తూ మానవుని యొక్క శరీరంలో ఉన్న శక్తి కర్మలన్నీ ప్రక్షాళన చేసుకుంటూ ఊర్ధ్వముఖంగా ప్రయాణిస్తుంది. అమ్మ, మరి కుటుంబ జీవితం గడుపుతూ కూడా ఈ ఆత్మజ్ఞాన మార్గంలో నడవగలమా? తప్పకుండా నడవవచ్చును. ఎందుకంటే గృహస్థంగా జీవించాలన్నా, ఆధ్యాత్మిక ప్రయాణం చేయాలన్నా మనం కాషాయము, మీసాలు, గడ్డాలు పెంచుకుంటూ చెట్లు, కొండలు, గుట్టలు తిరిగే అవసరం కూడా ఉండదు. ఈ జనరేషన్ వాళ్ళు కూడా వారి యొక్క సమస్యలను తీర్చుకుంటూ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గుండా బయటపడడానికి కూడా ఉంటుంది అన్నట్టు. అలా అనేసి మనం ఈ యొక్క శక్తిపాతము, కుండలిని జాగరణ జరిగిన తర్వాత కేవలము మన సమస్యల కోసమేనా అంటే, సమస్యలు పోతేనే కదా సాధనకు కుదిరేది. ముందుగా ఆ సమస్యలు తీర్చుకోండి, ఆరోగ్యంగా ఉండండి, మీ ప్రాబ్లమ్స్ అన్ని పోతాయి. తర్వాత మీరు ఈ ప్రయాణంలో కూడా ఆధ్యాత్మిక ప్రయాణం అనేదే ఉంటుంది. ఇంకొకటి భౌతిక ప్రయాణము, అంతర్ముఖ ప్రయాణం అనేది ఉండదు. ఉన్నా ఒకవేళ అవేర్నెస్ తో మనం జీవించాలి. ఈ జనరేషన్ వాళ్ళకి ఎంతో మంది వాళ్ళ లోపల ఎంతో శక్తి ఉందని తెలుసుకోకుండా చిన్న చిన్న విషయాలకు సూసైడ్ చేసుకోవడము, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనేసి ఎవరో అమ్మాయి ఫెయిల్ అయినా కానీ తర్వాత వాళ్ళని సంరక్షించుకునే పరిస్థితిలో కూడా ఉండలేదు. మానవ జన్మ అనేది చాలా అద్భుతమైనటువంటి జన్మ. దేవతలకు కూడా లేని శరీరము మనిషికి మాత్రమే ఈ శరీరం
ఉంది. 84 లక్షల జన్మలు తీసుకున్న తర్వాతే మానవ జన్మ వస్తుంది. ఆ మానవ జన్మలో మాత్రమే ఈ వెన్నెముకలో నిటారుగా ఉన్నటువంటి వెన్నెముకలో ఈ యొక్క శక్తి అనేది ప్రవహిస్తూ ఉంటుంది. అదే ఏ పక్షికో ఏ పశువులకో దేనికి ఉండదు అన్నట్టు. అంటే కర్మ ప్రక్షాళన ఎక్కడ జరుగుతుంది? పశుపక్షాదులల్లా కాదు, మనకు మానవ జన్మ తీసుకున్న తర్వాతే వస్తుంది. మరి అలాంటి మానవ జన్మను ఎందుకు దుర్లభం చేసుకుంటున్నారు ఈ జనాలు అంటే, వారికి అంతర్గతంగా అద్భుతమైన శక్తి ఎన్నో. ఇప్పుడు నువ్వు ఉంటేనే ఈ ప్రపంచం, నువ్వు ఉంటేనే ఈ బంధాలు, నువ్వు ఉంటేనే ఈ ప్రేమలు, నువ్వు ఉంటేనే ఈ గౌరవం, హోదాలు ఇవన్నీ ఉంటున్నాయి. ఏదో ఉద్యోగం రాలేదని, అమ్మాయి ప్రేమించలేదనేసి, లేకపోతే అబ్బాయి మంచోడు కాదనేసి అమ్మాయిలు సూసైడ్ చేసుకుని ఈ జనరేషన్ లో మనం చూస్తున్నాయి. ఎన్ని వస్తున్నాయి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదమ్మా. ఏదైనా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే కథం, మనం ఏదైనా పోస్ట్ చేసుకుందామన్నా ఎన్నో కుప్పలు వస్తున్నాయి. అలాంటి విషయాలు మనిషి ఫస్ట్ తన లోపల ఉన్న శక్తిని మనం తెలుసుకోవాలి. అది తెలుసుకొని జాగృతం చేసుకొని, ఏదో మరి ఈ శక్తిపాతం జరిగిన తర్వాత కూడా మనం సాధన చేయకుండా ఎవరు గంట సేపు కూర్చుంటారులే అనేసి వదిలేస్తే మాత్రము, భూమిలో ఒక విత్తనాన్ని నాటినాం అనుకోండి, దాన్ని ప్రతిరోజు మనం తీసి చూసినా అది పెరగదు. ఒకవేళ దాన్ని వదిలేసినాం అనుకోండి, అది మొలకెత్తుతుందా? ఎత్తదు కదా. ఎత్తకపోగా మనకి ఏది కాదు. అలాగే కుండలిని జాగృతం అయిన తర్వాత కూడా ఇది ఒక సాధనలో భాగమే. రోజువారీ జీవితంలో భాగం లాగానే దీన్ని మనం ఏర్పాటు చేసుకొని దీని గుండా ప్రయాణం చేయాలి. ఇవాళ కుండలిని సాధన తీసుకున్నా ఒక్క రోజులో మనకు మోక్షం వస్తుంది, ఒక్క రోజులో మనం కోటీశ్వర్లం అవుతామని చెప్పడానికి లేదన్నట్టు. మన నిజ జీవితంలో భౌతిక ప్రపంచంలో జీవిస్తూ నిన్ను నువ్వు తెలుసుకునే ప్రయత్నం అన్నట్టు. అమ్మ, మరి రోజుకు ఎంతసేపు ధ్యానం చేస్తే మంచిదంటారు? ఓకే అమ్మా, గుడ్ క్వశ్చన్. ఇదంతా కూడా చాలా మందికి సాధకులకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే సాధన చేయాలంటే సమయం కావాలంటారు, ఏదైనా ఇన్స్టెంట్లీ కావాలని అడుగుతున్నారు. మరి సాధనకి సమయము 1 గంట నుండి 3 గంటల వరకు ఇవ్వాలి. ఎలా అర్థం చేసుకుంటారంటే, 1 గంట నుండి 3 గంటలు మాకు సమయం ఎక్కడదని కూడా అడుగుతుంటారు. అప్పుడు ఏం చేయాలి? అందరు నిద్రపోతున్న సమయం ఒకటి బ్రహ్మముహూర్తం అనేది ఉంటుంది. నేనైతే నా సమయంలో 2:30 సమయం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ టైంకి నన్ను ఎవరో లేపుతున్నట్టుగా అనిపించేది. ఆ సమయానికి లేచి స్నానం చేసుకొని దీపారాధన చేసుకొని ఇంకా చక్కగా సాధన చేసుకుంటూ కూర్చునేది అన్నట్టు. సాధకులు కూడా ఒకవేళ మేము ఈ స్నానాలు జపాలు చేయలేము అనుకునే వాళ్ళు ఎవరి బెడ్ మీద వాళ్ళు చక్కగా కూర్చొని సాధనలో కూర్చోవచ్చు. జస్ట్ మనము ఆజ్ఞ చక్రంలో ఇమాజినేషన్ చేసుకుంటూ, నేను దీక్ష ఇచ్చినప్పుడు చెప్తుంటాను కదా, అవి చేసుకుంటూ మనం చేయొచ్చు. మరి ఇంట్లో వాళ్ళని డిస్టర్బెన్స్ చేయొద్దంటే ఎర్లీ మార్నింగ్ 3 to 6, 2:30 నుండి 5 గంటల వరకు ఇలా ఈ రకంగా మనం సాధన చేసుకుంటూ పోవచ్చు. నిరంతరము జపం చేసుకోవాలి. అమ్మ, మీ ఆశ్రమంలో ఇచ్చే శక్తిపాత దీక్ష వల్ల సాధకులకు ఎలాంటి మార్గదర్శనం లభిస్తుంది? తప్పకుండా అమ్మా, ఎందుకంటే ఇది మార్గదర్శకం అనే అనుకోవాలి. ఎందుకంటే మనకు వెనకాల ఒకరు పుష్ చేసే వాళ్ళు ఉండాలి. మనకు ఎంత తెలిసినట్టుగా అనిపించినా, ఎవరైనా చెప్తుంటే విన్నట్టుగా అనిపించినా, మనకు ఒక గురువు అనే వాళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్ జీవితంలో. ఈ శక్తిపాతం తీసుకున్న తర్వాత మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనసు భౌతిక ప్రపంచంలో విహరించకుండా అంతర్ముఖ సాధన జరుగుతుంది. దీనివల్ల వాళ్ళ గోల్స్ ఏంటి, ఈ లక్ష్యం ఏంటి, నా జీవితానికి నేను పుట్టాను, జన్మ తీసుకున్నాను, నాకు ఇదేంటిది, లేకపోతే పలానా కార్యక్రమం చేయాలంటే ఒక నిర్ణయం తీసుకునే శక్తి వస్తుంది వాళ్ళకి. ప్రతి మాట ఒక అవేర్నెస్తో ఉండగలుగుతారు. ఏదైనా గందరగోళం జరిగింది అనుకోండి, అలా భయపడకుండా సామాన్యులకి ఈ శక్తిపాతం జరిగిన తర్వాత సాధకుడికి చాలా డిఫరెంట్ ఉంటుంది. అంటే సొల్యూషన్ వాళ్ళే తీసుకోగలిగేదంతా వాళ్ళే ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఉదాహరణకి మనము ఏదన్నా పని చేయాలన్నా మన ఫ్రెండ్స్ని కానీ ఇంట్లో వాళ్ళ సజెషన్ కానీ తీసుకుంటూ ఉంటాం. అయితే మనం స్వతహాగా మన లోపల ఏం చేయాలనిపిస్తే అది చేస్తాం, ఏది మాట్లాడాలనిపిస్తే అది మాట్లాడగలుగుతాం. అది కూడా ఎదుటి వాళ్ళకి వినసొంపుగా ఉంటుంది. అరే పలానా వ్యక్తులు మంచి పనులు చేస్తున్నారు, చాలా అద్భుతంగా ఉంది, ఇలా ఉంటుంది అన్నట్టు. అయితే మార్గదర్శకంగా ఉంటుంది. ఇది ఆధ్యాత్మిక ప్రయాణంలో అనుకోవచ్చు, దీన్ని భౌతిక ప్రపంచంలో చక్కగా జీవించవచ్చు. ఎందుకంటే మానవ శరీరం ధరించాం కదా, ఈ రెండిటికి మనకు సాధ్యపడుతుంది అన్నట్టు. ఒక సాధకుడు ఏ రకంగా బ్రతకాలి, అస్తవ్యస్తంగా జీవించకుండా, అస్తవ్యస్తంగా జీవించే వాళ్ళు ఎన్నో గందరగోళాలు సృష్టించుకొని వాళ్ళే ఇదైపోతున్నారు జనాలంతా. అలా కాకుండా సాధకుడు మాత్రం చాలా అద్భుతంగా జీవిస్తాడు. తను జీవిస్తారు, తన తోటి వాళ్ళు, తన కుటుంబము, జీవితము అంతా చక్కగా ఉంటుందమ్మా. ఈ శక్తిపాతం అనేది అర్హత ఉన్న వాళ్ళే నా దాకా వస్తారు.
ఒకవేళ అర్హత ఉండి వారు పూర్వజన్మలలో సాధన చేసిన వాళ్ళు కూడా మళ్ళీ ఈ జన్మలో శక్తిపాతం ద్వారా కుండలిని యాక్టివేషన్ చేసుకున్న తర్వాత కూడా వారి యొక్క సాధన కొంతమందికి కుంటుపడుతుంది. ఎందుకంటే కర్మానుసారంగా జరుగుతుంది అన్నట్టు. ప్రతి ఒక్క సాధకుడు శక్తిపాతం తీసుకున్న తర్వాత తన అంతర్గత శక్తితో తను భౌతిక ప్రపంచంలో తను కోరికల వాటి ప్రయాణంలో అలసి సొలసి తన జీవితం వ్యర్థం చేసుకునే ప్రయత్నం కూడా ఉంటది. ఇక్కడ భగవంతుడు అంటే ఇక్కడ గురువు రూపంలో ఉన్నారు కనుక గురు కృప వల్లనే ఈ సాధన అద్భుతంగా సాగుతుంది. గురు అనుగ్రహము గురు కృప లేకుండా ముందుకు పోలేరు. అదే విధంగా ఈ యొక్క శక్తిపాతం అనేది పవర్ఫుల్ డేస్ అనేవి కొన్ని ఉంటాయి. అమావాస్య తర్వాత వచ్చే పాడ్యమి మా శక్తిపాతము ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఉన్న క్యాలెండర్ ప్రకారంగా కాకుండా ఇది చాంద్రాయణ క్యాలెండర్ ప్రకారంగా మేము లెక్క తీసుకున్నా కానీ ఈ యొక్క గురు పౌర్ణమి అనేది చాలా విశిష్టం అన్నట్టు, చాలా శ్రేష్టమైనది, అద్భుతమైన శక్తి ఉంటుంది. ఇప్పుడు మనకు కర్మలో కొన్నిసార్లు భగవంతుడు కూడా తీర్చలేని కర్మ ఒక గురువు దగ్గర మాత్రమే ప్రక్షాళన జరుగుతుంది. అదే విధంగా కొన్ని నవరాత్రులు ఉంటాయి. అవి విజయదశమి నవరాత్రులు వస్తాయి, వినాయక చవితి నవరాత్రులు వస్తాయి. అదే విధంగా మన ఆషాఢ మాసంలో గుప్త నవరాత్రులు, వారాహి మాత వస్తాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ నవరాత్రులను కూడా మనం ఈ శక్తిపాత సాధన తీసుకొని చక్కగా అద్భుతంగా సాధన చేసుకుంటూ మీ జీవితంలో మీరు ముందుకు పోవచ్చు. ఎందుకంటే ఇది సాధకులు గ్రహించాలి. ఎందుకంటే ఇది అందరికీ అర్హత ఉండదు అని చెప్తాను. అర్హత అనేది మనిషి జన్మ తీసుకున్న ప్రతి ఒక్కరికి అర్హత ఉంటుంది. కానీ ఇక్కడ మాయలో పడతాడు. మనిషి అనేది మాయలో పడిపోయి ఇదెంత లెక్క అనుకుంటూ తిరుగుతూ ఉంటారు, అష్ట కష్టాలను ఎదుర్కొంటారు, మళ్ళీ జనన మరణ చక్రంలో తిరుగాడుతూ ఉంటారు అన్నట్టు. ముక్తి మోక్షము ఆత్మ జ్ఞానము పేర్లకి మాత్రమే చెప్పడానికి సరిపోతుంది. ఆచరించే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. మీరందరూ కూడా ఈ యొక్క గురు పౌర్ణమి వేడుకల్లో పాల్గొని, నేను ఎక్కడుంటే అదే ఆశ్రమం, బాగా గుర్తుపెట్టుకోండి. నేను ఎక్కడున్నా నా దగ్గరికి భక్తులు వస్తున్నారు. నేను ఒకరోజు ఒక ఎఫ్బీలో పోస్ట్ చేశాను. ఒకరోజు తెలంగాణలో ఫుల్ వర్షాలు పడుతున్నాయి. ఆ సమయంలో నా దగ్గరకు వచ్చే భక్తులకు నేను ఒక విషయం చెప్పాను, మీరందరూ రాకండి, వర్షాలు ఫుల్గా పడుతున్నాయి అని చెప్పాను. ఒక సాధకుడు తను కాషాయం ధరించి సన్యాసి, అమ్మ ఊరు మీద ఊరు పడి కొట్టుకుపోయినా కానీ నేను మీ చెంతన వస్తాను, మీ దర్శనం నాకు కావాలి తల్లి అని అడిగారు. ఇంకా మీ కర్మకు మీరేమైనా చేసుకోండి అని వదిలేశాను. ఆ రోజు తను వచ్చి తను గురు దర్శనం చేసుకొని గురు పూజ చేసుకొని వెళ్ళిపోయారు. అంటే ఒక గురువు గురించి తెలియాలి, భగవంతుడి గురించి తెలియాలి, మనకు భక్తి ఏర్పడాలన్న ముందు గురువు పట్ల భక్తి రావాలంటే నీ పట్ల నీకు విశ్వాసం ఉండాలి. తర్వాత ఆ దేవుడు అంటే ఎవరు అనేది తెలుసుకోవాలి. ఆ దైవాన్ని కూడా ఎన్ని కోరికలతో మనం దైవాన్ని వేడుకుంటాం చెప్పండి. దేవుని దగ్గరికి వెళ్ళి తిరుపతి కొండకి వెళ్ళి ఏం చేస్తారు, భగవంతుడా నాకు ఇది కావాలి, నా బిడ్డ పెళ్లి కావాలి, ఉద్యోగం కావాలి, ఆరోగ్యం కావాలి అడుగుతున్నావా లేదా? ఊరికే ఉండిలా వేసి అయితే రావట్లేదు కదా. మరి అలాంటి కోరికలు లేకుండా ఎవ్వరు ఉండరు. కోరికలు లేకుంటే అసలు భూమి మీద జన్మే ఉండదు కదా. ఆ కోరికలు కూడా అంతు చిక్కకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా న్యాయంగా ఉండేటువంటి కోరికలు కోరుకోవాలని చెప్తున్నాను. అలాగే ఈ యొక్క గురు పౌర్ణమి రోజు ఈ యొక్క శక్తిపాతం కొత్తగా తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నా, పాత వాళ్ళైనా సరే గురు దర్శనం వల్ల కర్మ ప్రక్షాళన జరుగుతుంది. మీరంతా రాగలరని కోరుకుంటున్నాను.